మా అక్కాయలకి ఒక్కొక్కసారి దండ వేయాలండి, ఇంకోసారి దండం వేయాలండి. ఎందుకో తెలుసా? ఎలక్షన్ టైంలో వాడు పార్టీ పారకంగా పోయి తాగుతా ఉంటే అంతే మరి పాతాయ తెలుసుకుందా ఆ సంగతి రా అని పోతాం. ఈ ఎలక్షన్లు అయిపోయాక ఇంట్లో పడుద్ది ఓటింగ్ ప్లస్ కోటింగ్. ఇక చూసుకో, అయ్యా ఆడు పోతున్నాడు అయ్యా, మరి అప్పుడే చెప్పాలిగా అమ్మ. అప్పుడేమో నీకు పార్టీ పిచ్చి దెయ్యం పట్టింది, పార్టీ దెయ్యం బట్టి ఆయన ఎక్కెత్తివి ఆడు తాగుతా తిరుగుతుంటే అబ్బలే కమ్మగుంది. అంతా అయిపోయాక నలగెత్తుంటే ఇప్పుడు నాటుకొట్టుడికి వచ్చింది వ్యవహారం. ఉన్నారండి అక్కాయలు ఉన్నారు, లైవ్లో చూసేవాళ్ళు కూడా దండం పెట్టి చెప్తున్నా, నువ్వు తన్నితే ఆడవడం కాదు, తన్నకుండా ఏసాయికాడు ఏడుపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన్నేదాకా తీసుకెళ్ళక వ్యవహారం. తన్నక మునిపి ఏం చేయాలి? నువ్వు కడుపు కట్టుకొని దేవుని దగ్గర ఏడు, నీ భర్తను సంపాదించుకో. అటువంటి వ్యవహారంలోకి వస్తాయా? నా భర్త అటువంటి వ్యక్తి కాదు, దయచేసి అటువంటి అడిగి పిలవద్దు, దయచేసి పిలవద్దు. ఏమయ్యో అన్నయ్య పిలుస్తున్నాడు కానీ అటండి పోయిరా, ఆడు జరిగే తంతు ఈ మనిషి తెలుసు, అటండి పోయిరా. ఆడు పోయొత్తే కుదురుకుంటాడు, పొయ్యేస్తాడు కొంపలో, ఆడు పొయ్యేస్తాడు, వేస్తాడు నుయ్యా, ఇక తీస్తాడు నీకు గొయ్య. కిందేసి తొక్కుతూ ఉంటే ఏసు రక్తమే చేయం. కొంతమందికి అప్పటికి కూడా రాదని సిగ్గు. అందుకనే దండం పెట్టి చెబుతున్నామా, ఒకేలాగుండు. నీ భర్త మారి నీ భర్త మంచిగా ఉంటే సంతోషంగా ఉండేది నువ్వే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాల వాడికి ఎక్కేసి రివర్స్ కొట్టినప్పుడు అయ్యా తేడా పడ్డదంటే నువ్వు మనుషులకి మాయమాటలు చెప్పొచ్చు కానీ దేవుణ్ణి మాయ చేయలేవు. కొంతమంది స్త్రీల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. నేను ఈ 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఈ పల్నాడు జిల్లాలో తిరిగి కొన్ని వందల కుటుంబాలను చూశాను నేను. దానికి పరిష్కారం చెబుతున్నా నీకు, విను. మనం దేవుని పిల్లలం. ఉంటే వెచ్చగా నుండు, లేదంటే చల్లగా నువ్వు వెచ్చని స్థితి వద్దు. తేడా పడితే ఇబ్బంది పడేది నువ్వే. ఒక ఆమె అట్టాగే భర్త బాప్తిసం తీసుకున్నాడు, తాగకూడదని తెలుసు. వాడు నలుగురితో కలిసి ఎలక్షన్ సార్లు తాగుతూ ఉంటే భలే ఆనందపడింది, భలే సంబరపడింది. ఎంత నష్టం తెచ్చింది తెలుసా? అతను స్పాట్లో యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అది నగరకల్ ఏరియా దరిదాపులో ఒక గ్రామంలో జరిగిన సంఘటన. ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, అన్న ఇలా జరిగిందని. ఏం చెప్పాలా మనిషికి? ఎవరు ఓదార్చగలరు? రాజకీయం రంకిలేస్తుంది, వాస్తవే కాదంట్లే. కానీ నీ కుటుంబాన్ని కట్టేది, నీ జీవితాన్ని అద్దేది దిద్దేది దేవుడే. దేవుడే. ఈజ్ ఓన్లీ ద గాడ్. గాడ్ క్యాన్ ఓన్లీ డూ ద మిరకల్. కనుక దేవునికి సరెండర్ అయిపో, దేవునికి లోబడు, దేవుని దగ్గర రా, కట్టబడు, నీ కుటుంబాన్ని పట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం లోకంలో లేదు. లోకంలో కలిగే సంతోషం ఎంత భయంకరమై అంటే, అడవుల్లో కొంతమంది కొన్ని జంతువులు పట్టడానికి కత్తులకి రక్తం పోస్తారు. ఏం పోస్తారు? రక్తం పోస్తారు. రక్తం పోస్తారు. అది బాగా కత్తిగా బాగా పచ్చడి పోస్తారు, మందంగా అవుతుంది. ఈ మంచు ప్రాంతాల్లో కొన్ని జంతువులు పట్టడానికి కుదరక ఆ కత్తుల్ని కొన్ని స్థలాలు అలా పెడతారు. అదేదో తినేదేమని ఈ జంతువులు అలా నాగ్గానే రుచి తగులుద్ది, రుచి తగులుద్ది. ఓ పక్కన ఆకుద్ది, టేస్ట్గా ఉంది, ఎంత బాగుందని అలాగే నాకుతూ ఉంటుంది. విచిత్రం తెలుసా? ఆ కత్తి కంటిన రక్తం పోయింది,
ఈ జంతువు నాలుక తెగి నోరు తెగి రక్తం కారుతుంటే దాని రక్తం అదే తాగుతా మైమరిచిపోతుంది. ఎంతవరకు అట్ట తాగు తెలుసా? చివరికి తనకు నీరసం కలుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్నంతవరకు అలాగే నాగుతా అలా పడిపోతాయి. రక్తం కారుతూ ఉంటుంది. ఆ జంతువును సునాయాసంగా ఆ వేటగాడు పట్టుకొని తీసుకెళ్ళి తన పని తను చేసుకుంటాడు. సాతానుగాడు కూడా అంతే. వాడు రుచిని పెట్టాడు, ఆ రుచి తగులుతుందని నాగుతా ఉన్నావు అనుకో, దాన్నే పీల్చుకుంటా ఉంటే ఒకప్పుడు నీకు తెలియకుండా నీ రక్తాన్ని నువ్వు తాగుతావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అంత కుయుక్తిపడేవాడు, వాడు చేతిలో చిక్కి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నన్ను కుటుంబాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు, కట్టుకో. అట్టి కృప క్రీస్తులోనే ఉంది. క్రీస్తును కలిగిన మనం అట్టి ధన్యత కలిగిన వారుగా మారుదుము గాక.